పూర్వం త్రిలింగదేశమని పేరు పొందిన మన ఆంధ్రదేశంలో పరమానందపురం అనే గ్రామం ఒకటి ఉండేది. ఆ గ్రామంలో పరమానందయ్య అనే సద్బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఆయన కుటుంబం చిరకాలం నుండి పండిత కుటుంబమని పేరు కలిగి ఉంది. పరమానందయ్య తన తండ్రి తాతల వలె వేదశాస్త్రములు అభ్యసించినవాడు కాదు. అసలు ఆయన పండితుడే కాదు. తండ్రి బలవంతంపై ఏదో సామాన్య విద్యను అభ్యసించాడు. కాని చదివింది క్షణంలో మరచిపోయే స్వభావం కలవాడు. పండిత కుటుంబంలో పుట్టిన అదృష్టవంతుడు కనుక గ్రామస్థులు ఆయనను గౌరవంగా చూస్తూ ఉండేవారు. ఆ చుట్టుప్రక్కల ఉన్న 30కి పైగా గ్రామాలలో బ్రాహ్మణ కుటుంబాలే లేవు. కనుక పరమానందయ్య గారి కుటుంబం తమకు పరప్రసాదమని ప్రజలు భావించేవారు. అట్టి భావనతో శుభాశుభ కార్యములు ఏవి కలిగినా వారి సలహా ప్రకారం చేసి సత్కరించేవారు. ఆ కుటుంబ పోషణకు అవసరమైన ధాన్యాదులు, పప్పులు, కూరగాయలు, ఉప్పు, చింతపండు వగైరాలను యథాశక్తిగా ఇచ్చేవారు. ఈ విధంగా గ్రామస్థుల ఆదరాభిమానాలు పొందిన పరమానందయ్య గారి కుటుంబం చీకూచింత లేకుండా హాయిగా కాలం గడిపేది. తండ్రి పరమపదించిన తరువాత పరమానందయ్య గారు ఆ ప్రాంతంలోని గ్రామాలన్నింటికీ గురువులయ్యారు. అందరి చేత పరమ పూజ్యుడిగా గౌరవించబడ్డారు. చెట్టులేని చోట ఆముదపు చెట్టే మహావృక్షం అన్న సామెత చందంగా పండితులు లేని ఆ చుట్టుప్రక్కల గ్రామ ప్రజలందరూ పరమానందయ్య గారిని గురుదేవుడిగా భావించేవారు. ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాటను ఒక వేదవాక్యంగా పరిగణించేవారు. సహజంగా గ్రామస్థులు అమాయకులు. తాము నమ్మిన వారిని దైవంతో సమానంగా చూసి గౌరవిస్తారు. అందుకే వారు ఏ పని చెయ్యాలన్నా ముందుగా పరమానందయ్య గారిని సంప్రదించేవారు. ఆయన సూచించిన ప్రకారం కాదు ఆయన ఆజ్ఞాపించిన ప్రకారమే పనులు చేసేవారు. పరమానందయ్య గారు వైద్యం కూడా చేస్తూ ఉండేవారు. ఆయన వైద్యం విచిత్రంగా ఉండేది. అదృష్టం బాగున్నవారు బ్రతికి బట్టకట్టేవారు. అదృష్టం లేనివారు పరలోకానికి చేరుకుని అక్కడ సుఖించేవారు. ఆయన వద్ద చికిత్స పొందినవారిలో అధిక సంఖ్యాకులు త్వరగా సునాయాసంగా వైకుంఠానికి వెళ్ళిపోయేవారు. అయినా ప్రజలు ఆయన వైద్యం మీద అనుమానం పెంచుకోలేదు. ఆయుష్షు లేకపోతే ఆయన మాత్రం ఏం చేస్తారు అని తమను తాము సర్ది చెప్పుకునేవారు తప్ప ఆయనను ఒక్క పల్లెత్తు మాట కూడా అనేవారు కాదు. అయినా ఎలా అనగలరు? గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని గురువును పరబ్రహ్మ స్వరూపంగా భావించే మన భారతీయ సంప్రదాయంలో గురువు తప్పు చేస్తాడనిగాని తప్పు చెబుతాడనిగాని ఎవరూ అనుకోరు. గురువును చులకనగా చూస్తే పుట్టగతులు ఉండవని వారి నమ్మకం. ఆ ఆనవాయితీని అనుసరించి చుట్టుప్రక్కల గ్రామాలవారు పరమానందయ్య గారిని తమ గురువుగా భావించి గౌరవించి పోషించడంలో ఆశ్చర్యం లేదు. తమకు బ్రాహ్మణ దిక్కులేని లోటు కలగకుండా ఆ కుటుంబాన్ని వారు కంటికి రెప్పలా కాపాడుకున్నారు. అపారమైన ప్రజాబలంతో పరమానందయ్య గారు ఆ ప్రాంతంలో మకుటంలేని మహారాజులా చలామణి అయ్యారు. ఆయన సతీమణి సుందరమ్మగారు కూడా మహారాణిలా భోగభాగ్యాలతో తులతూగుతూ ఆనందించేవారు. ఇలా సాగుతుండగా ఆయన అదృష్టమో లేక కర్మమో కాని 12 మంది బ్రహ్మచారులు ఆయనకు శిష్యులుగా చేరారు. వారివల్ల ఆయన పేరు ప్రతిష్టలు దినదినాభివృద్ధి చెంది ఆంధ్రదేశమంతటా వ్యాపించాయి. ఆయన శిష్యుల ఖ్యాతి ఆచంద్రార్కం నిలిచిపోయేలా ఉంది. వారికి అంత కీర్తి ఎలా కలిగిందో, వారు చేసిన ఘనకార్యాలేమిటో తెలుసుకోవాలని ఎవరికైనా కుతూహలం కలగడం సహజం. ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. పరమానందపురంలో శ్రీ పరమానందయ్య గారు తమ 12 మంది శిష్యులతో కాలక్షేపం చేస్తుండగా ఒకనాడు ఆయనకు పొరుగు గ్రామాలకు వెళ్లి శిష్యుల అభిమానుల నుండి ధన, కనక, వస్తు వాహనాదులు సేకరించుకోవాలనే ఆలోచన కలిగింది. ఆ తలంపు కలిగిన వెంటనే పంచాంగం చూసి ప్రయాణానికి మంచి ముహూర్తం నిశ్చయించారు. ఆ శుభముహూర్తాన భార్యతోనూ శిష్యులతోనూ కలిసి ఆయన ప్రయాణమయ్యారు. ఆ విధంగా వారు అనేక గ్రామాలు తిరిగి శిష్యవర్గం నుండి విశేషంగా ధనధాన్యాలను కానుకలుగా స్వీకరించారు. గ్రామస్థులు ఇచ్చిన ఆ ధనధాన్యాలను చిన్న చిన్న మూటలుగా కట్టి శిష్యులకు తలకొకటి చొప్పున ఇచ్చారు. శిష్యులు ఆ మూటలను తలలపై పెట్టుకుని గురువుగారి వెనుక తిరుగు ప్రయాణం సాగించారు. గురువుగారు మాత్రం ఒక రైతుకు చెందిన ఎడ్లబండిలో ప్రయాణిస్తుండగా వారి వెనుక శిష్యులు నడుస్తూ వస్తున్నారు. వారు చాలాసేపు ప్రయాణం సాగించిన తరువాత సాయంత్రమైంది. మార్గమధ్యంలో వారికి ఒక ఏరు అడ్డమైంది. అది మోకాలి లోతునీరు కలిగి జోరుగా ప్రవహిస్తోంది. బండిలో ప్రయాణిస్తున్న గురువుగారు తన సతీమణితో సహా కిందకు దిగారు. బండిని తిప్పుకుని రైతు తన గ్రామానికి వెనుతిరిగాడు.
ఏటి ప్రవాహాన్ని చూడగానే గురువుగారికి ఒక గొప్ప సందేహం కలిగింది. ఈ ఏటికి కాస్తైనా బుద్ధి ఉందో లేదో. మేము వెళ్ళినప్పుడు పాదాలు కూడా తడవనంత తక్కువ నీరు ఉంది. ఇప్పుడు ఇంత నీరు కలిగి జోరుగా పారుతున్నది. ఇంతమంది శిష్యులతో ఇన్ని సామాను మూటలతో వస్తున్న నన్ను చూసి ఈ ఏరు అసూయతో పొంగి పొర్లుతోంది. నా ప్రయాణానికి అడ్డుపడాలనే దుర్బుద్ధితోనే ఇది ఇలా చేస్తోంది. ఇది ఎంతసేపు అడ్డుపడుతుందో నేను కూడా చూస్తాను అని ఆయన మనసులో అనుకున్నారు. ఇంతలో శిష్యులందరూ ఆయన చుట్టూ చేరి, గురువుగారు, చీకటి పడేలా ఉంది, ఇప్పుడు మనం ఏం చేద్దాం అని ఆందోళనగా అడిగారు. పరమానందయ్యగారు ఆలోచనలో పడ్డారు. ఆ ఏరు ప్రవహిస్తున్న తీరు చూసి ఆయనకు ఒక వింత అనుమానం కలిగింది. సాధారణంగా మనుషులకే కాక నదులకు మరియు ఏర్లకు కూడా ప్రాణం ఉంటుందని, అవి కూడా మనలాగే నిద్రపోతాయని ఆయన నమ్మకం. ఈ ఏరు ఇప్పుడు మేల్కొని ఉంది కాబట్టే ఇంత జోరుగా ప్రవహిస్తూ తమను వెళ్లనివ్వకుండా అడ్డుకుంటోందని ఆయన భావించారు. ఒకవేళ ఏరు నిద్రపోతే ఆ సమయంలో చప్పుడు చేయకుండా మెల్లగా దాటి వెళ్ళిపోవచ్చని ఆయన శిష్యులకు వివరించారు. ఈ క్రమంలో ఏరు మేల్కొని ఉందో లేక నిద్రపోతుందో తెలుసుకోవడానికి ఆయన శిష్యులకు ఒక వింత పరీక్షను అప్పగించారు. ఆ ఏరు గురించి శిష్యులు తమకు తెలిసిన రకరకాల కథలు చెప్పుకోసాగారు. ఒక శిష్యుడు ఇలా అన్నాడు, గురువుగారు, ఒకసారి ఈ ఏట్లో నీరు అసలు లేదట. అప్పుడు కొందరు పెళ్లివారు ఏరు దాటి అవతలివైపుకు వెళుతున్నారు. వారు సరిగ్గా ఏరు మధ్యలోకి వెళ్లేసరికి ఈ ఏరు ఒక్కసారిగా మహావేగంతో పొంగిపొర్లి ఆ పెళ్లివారందరినీ తనతోపాటు ప్రవాహంలో లాక్కుపోయింది. అందరూ తలో దిక్కుకు కొట్టుకుపోయి ఎక్కడెక్కడో ప్రాణాలు విడిచారు. ఇంత దొంగ ఏరు ఈ ప్రపంచంలో మరెక్కడా లేదని మా తాతగారు చెప్పారు. ఎవరైనా సంతోషంగా పచ్చగా ఉండటం చూస్తే దీనికి అసూయ. నీరు లేనప్పుడే ఇది ఇంత అఘాయిత్యం చేస్తుందంటే మరి ఇప్పుడు ఇంత నీరున్నప్పుడు ఇంకెంత ప్రమాదమో. బాగా ఆలోచించుకుని అడుగు వెయ్యాలి, లేదంటే నిష్కారణంగా ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పాడు. ఆ మాటలు వినగానే శిష్యులందరూ భయంతో వణికిపోయారు. గురువుగారి ఆజ్ఞ కోసం ఎదురుచూడసాగారు. పరమానందయ్యగారు కూడా కళ్ళు మూసుకుని దీని గురించి దీర్ఘంగా ఆలోచించసాగారు. అలా అందరూ భయపడుతుండగా మరొక శిష్యుడికి ఆ ఏరుకు సంబంధించిన ఇంకొక కథ తటాలున జ్ఞాపకానికి వచ్చింది. ఎలాగోలా ధైర్యం తెచ్చుకునివాడు ఈ విధంగా చెప్పాడు, దీని కడుపుకాల, ఇది కనబడని దొంగ. మా తాతగారి ఉప్పు వ్యాపారాన్ని నాశనం చేసింది ఈ ఏరే. మా తాతగారు ఉప్పు వ్యాపారం చేసేవారు. ఆయన ఉప్పు బస్తాలను బండిలో వేసుకుని గ్రామగ్రామానికి వెళ్లి అమ్ముతుండేవారు. దురదృష్టవశాత్తు ఒకసారి ఉప్పు బస్తాల బండితో ఈ ఏరు దాటవలసి వచ్చింది. బండి ఏరు మధ్యకు వెళ్లేసరికి అకస్మాత్తుగా ఏరు పొంగి ప్రవహించింది. ఎద్దులు ఆ ప్రవాహాన్ని తట్టుకోలేక బోర్లా పడ్డాయి. బండి తలక్రిందులైంది. మా తాత 100 మంది సహాయంతో బండిని ఎత్తి ఎద్దులను కట్టి ఎంతో శ్రమపడి ఒడ్డుకు చేర్చారు. తీరా బస్తాలు చూస్తే కుట్టినవి కుట్టినట్టే ఉన్నాయి, కాని వాటిలోని ఉప్పు మాత్రం మాయమైపోయింది. ఏరు చేసిన ఈ మోసానికి మా తాతగారు లబోదిబోమన్నారు. ఎంతో నష్టపోయి ఇంటికి వెళ్లి మంచమెక్కారు. మళ్లీ తేరుకోలేదు. చూడండి గురువుగారు, ఇది ఎంత దుర్మార్గమైన ఏరో అని ఆ శిష్యుడు తన కథను ముగించాడు. ఈ కథ విన్నాక శిష్యులతో పాటు పరమానందయ్యగారు కూడా భయపడ్డారు. తమ మూటల్లోని సరుకులను కూడా ఈ ఏరు ఎక్కడ మాయం చేస్తుందో అని దిగులుపడ్డారు. బాగా ఆలోచించి శిష్యులను మూటలు కింద పెట్టి కూర్చోమని ఆజ్ఞాపించారు. అనంతరం ఒక శిష్యుడిని పిలిచి, నాయనా, వెళ్ళి ఆ ఏరు నిద్రపోతుందో మెలకువగా ఉందో చూసిరా అని పంపారు. గురువుగారి ఆజ్ఞ ప్రకారం ఆ శిష్యుడు వేగంగా ఏటి ఒడ్డుకు వెళ్లి చూశాడు. ఎంతసేపు చూసినా ఏరు నిద్రపోతుందో లేదో వాడికర్థం కాలేదు. తుదకు ఒక ఉపాయం ఆలోచించాడు. సమీపంలోని చాకలి రేవు వద్ద మండుతున్న ఒక పొయ్యివాడికి కనిపించింది. గబగబా పరుగెత్తుకెళ్లి మండుతున్న ఒక కొరివిని, కట్టెను తీసుకున్నాడు. ఆ కొరివిని జాగ్రత్తగా పట్టుకుని ఏటి వద్దకు వెళ్లాడు. అడుగులో అడుగు వేసుకుంటూ అతి నెమ్మదిగా వెళ్లి చేతిలో ఉన్న మండుతున్న కొరివిని నీటిలో ముంచాడు. ఇంకేముంది, నీరు తగలగానే ఆ కొరివి సుయ్యిమని శబ్దం చేస్తూ ఆరిపోయింది. అది గమనించిన శిష్యుడు హడలిపోయాడు. ఏరు మెలకువగానే ఉందని గ్రహించి పరుగుపరుగున గురువుగారి వద్దకు వెళ్లి, గురువుగారు, ఏరు మేల్కొనే ఉంది అని చెప్పాడు. నాయనా, ఆ విషయం నీకు ఎలా తెలిసిందిరా అని పరమానందయ్యగారు అడిగారు. శిష్యుడు తాను చేసిన ప్రయత్నమంతా గురువుగారికి వివరించి చెప్పాడు. గురువుగారు, నేను దానికి నిప్పు అంటించానని ఏరు నామీద పగబట్టింది. అది నన్ను ఏం చేస్తుందో ఏమో అని వెక్కి వెక్కి ఏడ్వసాగాడు.
పరమానందయ్య గారు వాడిని ఓదారుస్తూ, నాయనా, నేనుండగా నీకేం భయం? అది నిన్నేమైనా చేస్తే శపించి పారేస్తాను. ఇప్పుడే శపించేవాడిని కాని నీరు లేకపోతే ప్రజలకు, పశువులకు, జంతువులకు, చెట్లకు నీరు అందదు. అలా చేయడం మంచిది కాదు, సదా పాపం చుట్టుకుంటుంది. అందుకే దీన్ని క్షమించి ఊరుకోవాల్సి వచ్చింది. మరికొంతసేపు ఓపిక పట్టి చూద్దాం. ఓరిస్తే ఓరుగల్లు పట్టణమవుతుంది అన్నారు పెద్దలు అని చెప్పారు. కొంతసేపు ఆగి పరమానందయ్య గారు మరియొక శిష్యుడిని పిలిచి, ఏరు మెలకువగా ఉందో నిద్రపోతుందో చూసిరా అని ఆజ్ఞాపించారు. కాని ఆ శిష్యుడు ఏటివద్దకు వెళ్లడానికి భయపడ్డాడు. ఎంత ధైర్యం చెప్పినా వాడడుగు ముందుకు వెయ్యలేదు. పోనీ ఎవరినైనా తోడు తీసుకెళ్లమని గురువుగారు సూచించినా ఒక్కడూ సిద్ధపడలేదు. చివరకు ముందు వెళ్లినవాడినే సాయం వెళ్లమంటే వాడు, అయ్యబాబోయ్, అది ఇప్పటికే నామీద పగబట్టింది. దాని దగ్గరకు వెళ్లానంటే అమాంతం నామీద పడి మింగేస్తుంది. నేను మాత్రం వెళ్లను అని ఖచ్చితంగా చెప్పేశాడు. గురువుగారు చేసేది లేక తల గోక్కుంటూ, గొప్ప చిక్కు వచ్చి పడిందే, ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచనలో పడ్డారు. అప్పుడు సుందరమ్మగారు గురువుగారి భార్య స్పందిస్తూ, ఎవరూ వెళ్లి చూడకపోతే తెల్లవార్లు ఇక్కడే పడి ఉండాల్సి వస్తుంది. మరి కాసేపట్లో చీకటి పడబోతోంది. చీకటి పడగానే నక్కలు, అడవిపందులు వచ్చి మనమీద పడి పీక్కుతింటాయి. దొంగలు వచ్చి మన దగ్గరున్న ధనధాన్యాలు ఎత్తుకుపోతారు. అంతేగాక అర్ధరాత్రి కాగానే దయ్యాలు, భూతాలు వచ్చి మనల్ని పట్టుకుంటాయి అని భయపెట్టారు. ఆ మాటలు వినగానే శిష్యులంతా ఒక్కసారిగా, అయ్యబాబోయ్, దయ్యాలా, మేము ఇప్పుడే ఎక్కడికైనా పారిపోతాం అని భయంతో గట్టిగా అరుస్తూ ఒకరినొకరు కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడ్వసాగారు. అప్పుడు పరమానందయ్యగారు ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని, నేనుండగా మీరు భయపడవలసిన పనిలేదు. ఇంకా సమయం మించిపోలేదు. మరికొంతసేపటి వరకు చీకటి పడదు. ఈలోపు ఏరు నిద్రపోతుందో లేదో తెలుసుకోవాలి. ఏరు నిద్రపోతుంటే మనం సునాయాసంగా ఏరు దాటిపోవచ్చు. కనుక ఎవరైనా వెళ్ళి చూసిరండి అన్నారు గురువుగారి భార్య సుందరమ్మగారు. అర్ధరాత్రి కాగానే దయ్యాలు, భూతాలు వచ్చి మనమీద పడతాయి అన్న మాటలు విన్న శిష్యులు తెగించి ఒక నిశ్చయానికి వచ్చారు. దయ్యాల వల్ల, భూతాల వల్ల చావడం కంటే ఏటిలో పడి చావడమే మేలని భావించారు. అప్పుడు ఒక శిష్యుడు ధైర్యం చేసి, మీరంతా నా వెనుక నిలబడితే నేను వెళ్ళి ఏరు నిద్రపోతుందో లేదో కనిపెట్టి చెబుతాను అన్నాడు. మిగిలిన శిష్యులందరూ దానికి ఏకగ్రీవంగా అంగీకరించారు. ఆలస్యం అమృతం విషం అన్నట్టు వెంటనే అతడిని బయలుదేరమని ప్రోత్సహించారు. ఆ శిష్యుడు అంతకుముందు నీటిలో ముంచడం వల్ల చల్లారిపోయిన ఆ కొరివిని, కట్టెను తీసుకుని అడుగులో అడుగు వేసుకుంటూ చప్పుడు కాకుండా ఏటి వద్దకు వెళ్లాడు. తక్కినవారు కూడా అతడిని అనుసరించారు. ఆ కొరివి పట్టుకున్న శిష్యుడు ఎంతో ధైర్యం చేసి నలుమూలలా చూసి తన చేతిలోని కట్టెను చిచ్చుబుడ్డికి నిప్పుముట్టించేవాడిలా ఏటి నీటిని తగిలించాడు. ఈసారి ఆ కొరివి ఆరిపోయుండటం వల్ల సుయ్యమనే శబ్దం ఏమీ రాలేదు. అది గమనించిన ఆ శిష్యుడు ఏరు నిద్రపోతోందని కనిపెట్టి హనుమంతుడు లంకలో సీతమ్మను చూసి సంతోషించిన దానికంటే రెట్టింపుగా సంతోషించాడు. పరుగు పరుగున గురువుగారి వద్దకు వెళ్ళి, గురువుగారు, ఏరు నిద్రపోతోంది అని చెప్పాడు. ఆ మాట విన్న పరమానందయ్య గారు బ్రహ్మానందభరితులయ్యారు. వెంటనే శిష్యులను మూటలు తీసుకుని బయలుదేరమన్నారు. శిష్యులంతా మూటలు తలపై పెట్టుకుని ఏటివరకు వెళ్లి ఆగిపోయారు. భార్యతో సహా వెనుక వస్తున్న పరమానందయ్య గారు, నడవండిరా, మళ్లీ ఆగిపోయారేం అని హెచ్చరించారు. ఏటిలో అడుగుపెట్టడానికి భయంగా ఉంది గురువుగారు, మీరు ముందు నడవండి, మేము మీ వెంట వస్తాము అని శిష్యులు ఏకకంఠంతో చెప్పారు. శిష్యులు వెనకాడితే లాభం లేదనుకున్న పరమానందయ్యగారు భార్యవైపు చూశారు. మనకు తప్పదు, పదండి అని సుందరమ్మగారు సైగ చేశారు. అప్పుడు పరమానందయ్యగారు ముక్కోటి దేవతలను మనసులో తలచుకుని ఆంజనేయ దండకం చదువుతూ శిష్యులను కూడా చదవమని ఆజ్ఞాపించి ప్రాణాలకు తెగించి ఏటిలో అడుగుపెట్టి నెమ్మదిగా నడవసాగారు. గురువుగారికి ఏ ప్రమాదం కలగలేదని గ్రహించిన శిష్యులు ధైర్యంగా ఆయన వెనుక నడవసాగారు. ఊపిరి బిగబట్టుకుని 5 నిమిషాల పాటు అతి కష్టంమీద నడిచి అందరూ ఒడ్డుకు చేరుకున్నారు. పరమానందయ్యగారు సంధ్యావందనం చేసుకుని వస్తానని శిష్యులకు చెప్పి గట్టుమీద కూర్చోమని ఆజ్ఞాపించి సతీసమేతంగా కొంత దూరం వెళ్లారు. శిష్యులు గట్టుమీద కూర్చుని గండం గడిచి గట్టెక్కామని ఎంతో సంతోషించారు. ఏరు దాటిన తరువాత ఒక శిష్యుడికి అనుమానం కలిగింది.
అందరూ సురక్షితంగా ఏరు దాటారో లేదో అని అక్కడ ఉన్నవారందరినీ లెక్కపెట్టాడు. 1, 2, 3 అని లెక్కపెడితే 11 మంది మాత్రమే తేలారు. మనం మొత్తం 12 మందిమి కదా, ఇంకొకడు ఏమయ్యాడు అని కంగారు పడ్డాడు. మళ్ళీ లెక్కపెట్టినా 11 మందే వచ్చారు. దాంతో వాడు గట్టిగా నిలబడి, మనలో ఒకడిని ఏరు మింగేసింది అని అరిచాడు. కావాలంటే మీరు కూడా లెక్కపెట్టుకోండి అని మిగిలిన వారితో చెప్పాడు. ఆ మాట వినగానే అందరూ భయంతో వణికిపోయారు. ఒక్కొక్కరూ లెక్కపెట్టడం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరికీ 11 మందే కనిపిస్తున్నారు. దాంతో వారికి దుఃఖం పొంగివచ్చింది. గురువుగారు, మనలో ఒకడిని ఏరు మింగేసింది అని బిగ్గరగా ఏడవసాగారు. ఆ ఏడ్పులు విని పరమానందయ్యగారు సంధ్యావందనం మధ్యలోనే ఆపి భార్యతో సహా పరుగెత్తుకుంటూ వచ్చి, నాయనలారా, ఏడవకండి, ఏం జరిగిందో చెప్పండి అని అడిగారు. శిష్యులు ఎంతో కష్టంమీద ఏడుపు ఆపి, గురువుగారు, ఆ పాపిష్టి ఏరు మనలో ఒకడిని తన పొట్టన పెట్టుకుంది అని చెప్పారు. ఎవరిని మింగేసింది నాయనలారా అని పరమానందయ్యగారు విచారంగా అడిగారు. అదే తెలియడం లేదు గురువుగారు అని శిష్యులు బదులిచ్చారు. ఎవరో తెలియకుండా ఒకడు మాయమయ్యాడని ఎలా చెబుతున్నారు అని గురువుగారు ప్రశ్నించారు. అప్పుడు ఒక శిష్యుడు ఆయన దగ్గరకు వెళ్ళి, గురువుగారు, మీ శిష్యులం మొత్తం 12 మందిమి కదా, ఇప్పుడు లెక్కపెడితే 11 మందే ఉన్నాం. మీతో కలిపి మొత్తం 13 ఉండాలి, కాని 12 మందే ఉన్నాం. కావాలంటే మీరు కూడా లెక్కపెట్టి చూడండి అన్నాడు. శిష్యుల మాటల్లో నిజం ఉందేమోనని పరమానందయ్యగారు కూడా లెక్కపెట్టడం మొదలుపెట్టారు. అందరినీ తన పక్కన నిలబెట్టి తన్ను తాను లెక్కించుకోకుండా మిగిలిన వారిని లెక్కపెట్టారు. నిజంగానే 12 మందే ఉన్నాం. గురువుగారు ప్లస్ 11 మంది శిష్యులు. ఇంకొకడు ఏమయ్యాడు అని ఆయన కూడా ఆందోళన పడ్డారు. ఎవడు ఏటి పాలయ్యాడో కదా అని ఆయన ఆలోచనలో పడగా శిష్యులు మరింత బిగ్గరగా ఏడవసాగారు. అక్కడే ఉన్న సుందరమ్మగారు వీరి ఏడుపులకు కారణం తెలుసుకుని నవ్వుకున్నారు. ఎందుకైనా మంచిదని ఆమె అందర్నీ లెక్కపెట్టారు. అందరూ సరిగ్గానే 14 మంది ఉన్నారు. గురువుగారు ప్లస్ ఆమె ప్లస్ 12 మంది శిష్యులు. ఇంకా ఈ ఏడుపులెందుకు అని అడిగారు. గురుపత్ని మాట విని శిష్యులు గురువుగారు మళ్లీ లెక్కపెట్టారు. కాని వారికి మళ్లీ 11 శిష్యులు మాత్రమే మందే తేలారు. వారందరూ చేస్తున్న పొరపాటు ఏమిటంటే, ఎవరు లెక్కపెడుతున్నారు వారు తమ్ము తాము వదిలేసి మిగిలిన వారిని మాత్రమే లెక్కపెడుతున్నారు. చివరకు సుందరమ్మగారు వారందరినీ వరుసగా నిలబెట్టారు. గురువుగారిని 1 అనమన్నారు. ఆయన తరువాత ఉన్న శిష్యుడిని 2 అనమన్నారు. అలా వరుసగా లెక్కపెట్టుకుంటూ వెళితే చివరి శిష్యుడు వచ్చేసరికి 13 అని, సుందరమ్మగారిని కలిపి 14 అని తేలింది. హమ్మయ్య, అందరం సరిగ్గానే ఉన్నాం, అనవసరంగా భయపడ్డాం కదా అని శిష్యులు ఊపిరి పీల్చుకున్నారు. సుందరమ్మగారు పరమానందయ్యగారిని మందలిస్తూ, ఆ కుర్ర వెధవలు తప్పు లెక్కపెడితే మీరు కూడా అలాగే చేస్తారా? ఎవరైనా వింటే మీ పరువు ఏమవుతుంది అన్నారు. అప్పుడు పరమానందయ్యగారు సర్ది చెప్పుకుంటూ, ఈ కుర్ర వెధవల ఏడుపులతో నా మతి చెలించింది. లక్షల లెక్కలు చేసేవాడిని ఈ పాటి లెక్క చేయలేనా అని బుకాయించారు. గురుదంపతులు ముసిముసి నవ్వులు నవ్వుకోగా శిష్యులు సిగ్గుతో తలలు వంచుకున్నారు. అందరూ క్షేమంగా ఉన్నామని దృఢపరుచుకుని తిరిగి ప్రయాణం సాగించి రాత్రి 10 గంటలకు తమ గ్రామమైన పరమానందపురం చేరుకున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దానిపైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.